Hi and hello, my dear competitor aspirants. Welcome back to Srikanth Sir Sri online classes. So 2 days back ఒక వీడియోలో పోస్ట్ చేయడం జరిగింది. ఏంటి ఆ పోస్ట్ అనేది మళ్ళీ ఒకసారి రివీల్ చేస్తున్నాను. మీరు చూసినట్లయితే అర్థమెటిక్ డౌట్స్ క్లాస్ అన్నాం, కానీ అక్కడ అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ 3 కాన్సెప్ట్స్ నుంచి మీరు ఏ డౌట్ అయినా పంపిస్తే దానికి వెంటనే నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. దానికోసం మీరు చేయాల్సిందల్లా, మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీరు చేయలేనటువంటి క్వశ్చన్ లేదా టైం టేకింగ్ బిట్ అనేది కనిపించినప్పుడు వాట్సాప్ నెంబర్ 8897969619 కి స్క్రీన్ షాట్ పంపిస్తే నేను దాని సొల్యూషన్ రాసి నేను కూడా స్క్రీన్ షాట్ పంపించడం జరుగుతుంది. అప్పటికి మీకు అర్థం కాకపోతే వాయిస్ కాల్ చేసి నేను డైరెక్ట్గా మీతో మాట్లాడతాను. ఓకే, అండ్ దీన్ని బేస్ చేసుకొని మనం కొత్త ప్రాజెక్ట్ ఒకటి డిజైన్ చేసాం. ఏంటా కొత్త ప్రాజెక్ట్ అంటే ఇంతవరకు ఎవరు చేయని ప్రాజెక్ట్, మిషన్ ఇంపాసిబుల్ ఆపరేషన్ ARM 1.0. సో ఇక్కడ మిషన్ ఇంపాసిబుల్ అన్నాం. ఏంటి ఇంపాసిబుల్ అంటే చాలా మంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కానీ లేదా మ్యాథ్స్ స్టూడెంట్స్ కానీ త్వరలోనే కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది, అలాగే డిఎస్సికి సంబంధించి SGT ఎగ్జామ్ కూడా ఉంది. వాళ్ళు ఈ టైం పీరియడ్ తక్కువ ఉంది కదా, మేము సక్సెస్ అవుతామా లేదా, ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ ఇంపాసిబుల్ అంటే చాలా మంది ఇంపాసిబుల్ అంటున్నారు. నేను అందులోనే పాసిబుల్ ఉంది. ఇంపాసిబుల్ విడదీసి చదవండి. ఐ యామ్ పాసిబుల్, అసాధ్యంలోనే సాధ్యం ఉంది. సో మీరు సాధించగలరు. మరి మీరు సాధించాలి అంటే ప్రెసెంట్ అయితే మీరు కోచింగ్ సెంటర్స్కి దూరంగా ఉండి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీకు డౌట్స్ క్లారిఫై చేయడానికి నేను మీ ముందుకి రోజు వస్తున్నాను యూట్యూబ్లోకి ఈ రోజు నుంచి. అది మీరు వాట్సాప్లో ఏదైతే నాకు క్వశ్చన్స్ పంపిస్తారో స్క్రీన్ షాట్ తీసి అందులో సెలెక్టెడ్ క్వశ్చన్స్ డైలీ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను. సో దానికే పెట్టిన పేరు ఆపరేషన్ ARM 1.0. ఏంటి ఆ ARM అంటే ఏ అర్థమెటిక్, M మ్యాథ్స్, R రీజనింగ్. ఇది ఆరంభం మాత్రమే. ఓకేనా? సో ఈరోజు ఇప్పుడు దాకా నాకు ఏవైతే కొన్ని క్వశ్చన్స్ వచ్చాయో అందులో ఒక 5 క్వశ్చన్స్ సెలెక్టెడ్ క్వశ్చన్స్ ఈరోజు చెప్పబోతున్నాను. అంటే మీకు తెలియాలి ఎలా ఉంటుంది ఈ డౌట్ సెషన్ అనేది. ఫ్యాకల్టీ ఎదురుగా లేకపోయినా కూడా ఎలా మనల్ని గైడ్ చేయగలుగుతాడు అనేది ఒకసారి చూడండి. ఇక్కడ ఎలాగా స్క్రీన్ షాట్ పంపించడం జరిగింది. ఒక విద్యార్థి 4 క్వశ్చన్స్. అఫ్ కోర్స్ ఇది మీకు క్లారిటీ కనబడదు, నేను మళ్ళీ నీట్గా రాసి చూపిస్తాను. 4 క్వశ్చన్స్ రీజనింగ్, నెంబర్ సిరీస్ అండ్ లెటర్ సిరీస్ నుంచి 4 డౌట్స్ అడగడం జరిగింది. దానికి నేనేం చేశాను, సొల్యూషన్ రాసి ఆ సొల్యూషన్ ని స్క్రీన్ షాట్ తీసి వెంటనే రిప్లై ఇవ్వడం జరిగింది. అలా మీరు గనక నాకు డౌట్స్ పంపిస్తే అందులో సెలెక్టెడ్ క్వశ్చన్స్ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను. వాట్సాప్లో వచ్చిన ప్రతి మెసేజ్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది వెంటనే. అండ్ అందులో సెలెక్టెడ్ క్వశ్చన్స్ డేలో ఏదో ఒక టైంలో మీకు 15 to 30 minutes లేదా 1 hour మీరు పంపించిన డౌట్స్ని బట్టి, ఎక్కువ క్వశ్చన్స్ ఉంటే ఒక 1 hour క్లాస్ ఉండొచ్చు, తక్కువ క్వశ్చన్స్ ఉంటే 30 minutes క్లాస్ ఉండొచ్చు. కానీ ఈ ఆపరేషన్ ARM 1.0 సక్సెస్ అవ్వాలి అంటే దాని వంతు ప్రయత్నం చేయాల్సింది నేను కాదు, మీరే. ఇప్పుడు దాకా నేను చెప్పింది మీరు విన్నారు. ఇప్పటి నుంచి మీరు అడిగింది నేను చెప్తాను. ఇప్పుడు మళ్ళీ నేను చెప్పిన క్వశ్చన్లే మళ్ళీ రిపీట్ చేయడం వల్ల ఎగ్జామ్లో ఎలాంటి ఉపయోగం ఉండదు. యూఆర్ ఆల్రెడీ వెల్ ప్రిపేర్డ్ స్టూడెంట్స్. ఆల్రెడీ బేసిక్స్ అన్నీ కూడా శ్రీ ఆన్లైన్ క్లాసెస్లో విన్నారు, ఆ బేసిక్స్ అన్నీ నేర్చుకున్నారు. ఇక ఇక్కడ నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. ఓకేనా? సో ఆ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు వచ్చిన డౌట్స్ నన్ను అడిగితే నేను మీకు రిప్లై ఇస్తాను. దానికి మీరు చేయాల్సిందల్లా కాంటాక్ట్ మై వాట్సాప్ నెంబర్, మై వాట్సాప్ పర్సనల్ నెంబర్ 8897969619. ఓకే, సో నిన్న మొన్న వచ్చినటువంటి డౌట్స్లో ఒక 5 క్వశ్చన్స్ సెలెక్ట్ చేశాను. వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ కాబట్టి అవేంటి అనేది ఒకసారి డిస్కస్ చేస్తాను, వినండి.
Now coming to the first question, coming from reasoning topic, fractions లో ఇచ్చాడు some 4/21, 2/7, 3/7, 2/3, 1 అనే క్రమంలో 10వ పదం ఎంత, వాట్ ఈస్ ద 10th టర్మ్ ఆఫ్ ద సిరీస్ అని అడిగాడు. ఓకేనా, దానికి నేను ఇచ్చిన రిప్లై అలా ఉంది. అయితే అది మీకు క్లారిటీగా కనిపించదు కాబట్టి నేను బోర్డు మీద నీట్గా రాస్తాను చూడండి. 4/21, 2/7, 3/7, 2/3, 1 సో ఆన్ సిరీస్ లో 10th టర్మ్ ఎంత అని అడుగుతున్నాడు అండి. ఎన్నో పదం, 10వ పదం అడుగుతున్నాడు. ఈ మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రాక్షన్స్ లో వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక కామన్ పాయింట్ ఏంటంటే, అయితే డినామినేటర్స్ అన్ని సేమ్ ఉండేలా చూసుకోవాలి, లేదా న్యూమరేటర్స్ అన్ని సేమ్ ఉండేలా చూసుకోవాలి. లవాలు సమానంగా ఉన్నా లేదా హారాలు సమానంగా ఉన్నా మనం దీన్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ హారాలు డినామినేటర్స్ సేమ్ ఉండేలాగా నేను అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. ఎందుకంటే 7 3s are 21. 21 is the LCM of 7 and 3 and 21. కాబట్టి నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇక్కడ దీన్ని 4/21, 7 3s are 21, 2 3s are 6/7 3s 21, మళ్ళీ 7 3s 21, 3 3s 9/21, నెక్స్ట్ 3 7s are 21, పైన కూడా ఇంటూ 7, 2 7s 14, నెక్స్ట్ 21/21. ఒకటిని ఎలా రాయొచ్చు, 1 is nothing but 21/21. సో ఇప్పుడు ఈ డినామినేటర్ ఇక ఇగ్నోర్ చేయండి, డినామినేటర్ ని పట్టించుకోవద్దు, ఓన్లీ న్యూమరేటర్ మీద డిపెండ్ అవ్వండి. న్యూమరేటర్ సిరీస్ లవాల శ్రేణి 4 6 9 14 21 సో ఆన్ సిరీస్ వెళ్తుంది. ఈ సిరీస్ లో 10th టర్మ్ ఏమొస్తుందో చూడాలి. మరి ఈ సిరీస్ ఎలా ఫార్మ్ అయింది అనేది ఒకసారి చెక్ చేద్దాం. జస్ట్ డిఫరెన్సెస్ చెక్ చేయండి, ఎందుకంటే అన్ని దగ్గర దగ్గరగా ఉన్నాయి. ఓకేనా, నెంబర్ సిరీస్ లో దగ్గర దగ్గరగా ఉంటే డిఫరెన్స్ చూడాలి, దూరం దూరంగా ఉంటే మల్టిప్లికేషన్ చూడాలి. ఓకేనా, సో ఇక్కడ 4 + 2 6, 6 + 3 9, 9 + 5 14, 14 + 7 21, 21 + 11 32, 32 + 13, 32 + 13 45, నెక్స్ట్ 45 + 17, 45 + 17 ఎంత అవుతుంది, 62, నెక్స్ట్ 62 + 19 ఏంటండి అవి, 2 3 5 7 11 13 17 19 and 23 are called as prime numbers. సో ఇక్కడ 62 + 19 you'll get 81 and last term +23 +23 చేస్తే 104. సో ఇది 10th టర్మ్ అన్నమాట. మరి 10th టర్మ్ 104 న్యూమరేటర్ లో ఉంటుంది, డినామినేటర్ లో 21 ఉంటుంది. సో దీని యొక్క సమాధానం నథింగ్ బట్ 104/21. ఓకేనండి, సో 104/21, 104/21 4th ఆప్షన్ లో క్లియర్ గా ఇచ్చి ఉన్నాడు. క్లియర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 1, 2, 2, 4, 8, 32, 256, 4096. అయితే ఏంటిది, నెక్స్ట్ టర్మ్ అడిగాడా, 10th టర్మ్ అడిగాడా, లేకపోతే రాంగ్ టర్మ్ అడిగాడా, ఒకసారి క్వశ్చన్ చూసుకోవాలి మనం. క్వశ్చన్ లో ఏమంటున్నాడంటే, ఫైండ్ ద టర్మ్ విచ్ డస్ నాట్ ఫిట్ ఇన్ టు ద సీక్వెన్స్. ఆ క్రమంలో సరిపడని ఇమడని పదం ఏది అంటే, వాట్ ఈస్ ద రాంగ్ టర్మ్ ఇన్ ద సిరీస్, ఆ శ్రేణిలో తప్పుగా ఇచ్చిన సంఖ్య ఏంటి. సో సొల్యూషన్ లో చూస్తే దీన్ని మనం ఫిబొనాన్సీ సిరీస్ అంటామండి. ఇంగ్లీష్ లో దీనికి ఫిబొనాన్సీ సిరీస్.
సో ఏంటి ఫిబొనాచి సిరీస్ అంటే మొదటి 2 పదాల నుంచి తర్వాత పదం ఏర్పడుతుంది, దాని ముందున్న 2 పదాల నుంచి తర్వాత పదం. ఓకేనా? ఫ్రమ్ ద ప్రిసీడింగ్ 2 terms విల్ గెట్ ద నెక్స్ట్ టర్మ్ బై యాడింగ్ ఆర్ మల్టిప్లైయింగ్. బై యాడింగ్ ఆర్ మల్టిప్లైయింగ్, కలిపినా లేదా మల్టిప్లై చేస్తున్నా, 2 రకాలు. అయితే ఇక్కడ కలుపుతున్నాడా మల్టిప్లై చేస్తున్నాడా? చూడండి, ఇక్కడ మీరు 1 into 2 2, again 2 into 2 2 into 2 4, again 2 into 4 8, again 4 into 8 4 into 8 32, again 8 into 32 8 into 32 256, again 32 into 256 last term is equal to 4096 వస్తుందా? కాదు కదా. 3 digits 2 digits మల్టిప్లై చేస్తే అది 5 digits ఆర్ మోర్ దాన్ 5 digits వస్తుంది తప్ప మనకి 4 digits టర్మ్ అనేది రాదు. కాబట్టి ఈ 4096 అనేది రాంగ్ నెంబర్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అంటే 4096 is the wrong number. That is 8th term. 8th term wrong number. So 8th term అనేటటువంటి ఆప్షన్ ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం. So 8th term is clearly given here in the third option. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక సిరీస్ ఇచ్చాడండి. 7 14 19 29 40 44. చూడండి, ఇక్కడ 7 14 19 29 40 44 సో ఆన్. ఈ శ్రేణిలో 10వ పదం ఎంత? వాట్ ఈస్ ద 10th టర్మ్ ఆఫ్ ద సిరీస్ అని అడుగుతున్నాడు. వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్ ఇది. ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు విన్నప్పుడు వెంటనే ఒక నోట్స్ పెట్టుకొని నోట్ చేసుకోవాలి ఇంపార్టెంట్ బిట్స్ కింద. ఎగ్జామ్లో ఈ మోడల్స్ ఖచ్చితంగా అడుగుతాడు. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలో చూడండి, ఇక్కడ ఫస్ట్ టర్మ్ 07, ఫస్ట్ టర్మ్ 07 దాన్ని అలా ఉంచండి. ఫస్ట్ టర్మ్ మామూలు క్యాజువల్గా ఇచ్చాడు. సెకండ్ టర్మ్ నుంచి సిరీస్ అనేది మనం తయారు చేసుకోవాలి. ఎలా ఏర్పడింది ఆ సిరీస్ అంటే సమ్ ఆఫ్ ద 2 digits ప్లస్ ద సేమ్ నెంబర్. 2 అంకెల మొత్తం మరియు అదే సంఖ్యకి కలిపితే వచ్చేదే తర్వాత పదం. సో 0 + 7 7 + 7 14. నెక్స్ట్ థర్డ్ టర్మ్ చూద్దాం. థర్డ్ టర్మ్కి వచ్చేసరికి థర్డ్ టర్మ్ 1 + 4 5 5 + 14. ఓకేనా? 14లో 2 అంకెల మొత్తం 1 + 4 5 అదే సంఖ్య కలపాలి. 14 + 5 19. అలాగే ఫోర్త్ టర్మ్కి వచ్చేసరికి 1 + 9 10 1 + 9 10 10 + 39 29 సారీ. ఓకే, 7 14 19 1 + 9 10 10 + 19. ఓకే, అదే సంఖ్య 29. నెక్స్ట్ ఫిఫ్త్ టర్మ్కి వచ్చేయండి. ఫిఫ్త్ టర్మ్ 29లో 2 + 9 11 11 + itself 29 అదే సంఖ్య. 2 + 9 + 29 11 + 29 40. ఓకేనా? నెక్స్ట్ let us see the sixth term. సిక్స్త్ టర్మ్. సార్ ఈ క్వశ్చన్కి ఏమైనా షార్ట్ కట్ ఉందా అంటే రీజనింగ్ లో ఇలాంటి సిరీస్లకి షార్ట్ కట్లు ఉండవండి. లాజిక్ అప్పటికప్పుడు కనిపెట్టగలగాలి. సో చాలా మంది డిఫరెన్స్ చెక్ చేసి టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఒకసారి మీరు ఈ క్వశ్చన్ చూస్తున్నారు కాబట్టి ఇదే బిట్ ఎగ్జామ్ లో వస్తే వెంటనే మీకు ఈ లాజిక్ స్ట్రైక్ అయిపోతుంది. ఏంటంటే 40లో మొదటి 2 అంకెల మొత్తం ప్లస్ అదే సంఖ్య. 40 + 4 44.
సెవెంత్ టర్మ్కి వచ్చేసరికి 44లో 4 + 4 8, 8 + 44 52 52. నెక్స్ట్ ఎయిత్ టర్మ్కి వచ్చేసరికి ఫస్ట్ టర్మ్ 5 + సెకండ్ 2, 5 + 2 52 + 2 52. 5 + 2 7 కదా, ఆ 7కి 52 కలిపితే ఎంత అవుతుందండి? 59. నైన్త్ టర్మ్కి వచ్చేసరికి ఎయిత్ టర్మ్లో 5 + 9 14 + 59, 14 + 59 కలిపితే వచ్చేది 73. అండ్ కమింగ్ టు ద లాస్ట్ 10th టర్మ్ అడిగాడు. 10th టర్మ్ 9th టర్మ్లో 2 అంకెల మొత్తం 7 + 3 10 ప్లస్ అదే సంఖ్య 73. ఆన్సర్ 83 ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో మీరు గమనించినట్లయితే 83 అనేది క్లియర్ గా మనకి 4th ఆప్షన్ లో ఇచ్చాడు. ఈ సిరీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను చెప్తున్నాను కదా, ఎగ్జామ్ లో ఏ మోడల్స్ రాబోతున్నాయో సెలెక్ట్ చేసి మరి చెప్తున్నాను. అయితే ఇవి నేను క్రియేట్ చేసుకున్న క్వశ్చన్స్ కాదు, మీరు తయారు చేసుకున్న క్వశ్చన్సే. మీ డౌట్స్ ని నేను క్లారిఫై చేయడానికి ప్రతిరోజు యూట్యూబ్ లో మీ ముందుకు రాబోతున్నాను. ఓకే, ఈ 15 డేస్ మనకి చాలా క్రూషియల్ టైం అండి. ఈ 15 రోజులు మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎలాంటి డౌట్ వచ్చినా శ్రీకాంత్ సార్ ఉన్నాడని మర్చిపోకండి. నా వాట్సాప్ నెంబర్కి మీరు పర్సనల్గా మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వడమే కాకుండా ఆపరేషన్ ARM 1.0లో యూట్యూబ్లో ప్రతిరోజు ఆ క్వశ్చన్స్ని అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు లాస్ట్ సిరీస్ ఏంటి అంటే లెటర్ సిరీస్. ఏమిచ్చాడు? A, BBB, డాష్ డాష్, AAA, BA, డాష్ డాష్, డాష్ డాష్, BA, BAAB, BA, BAAB, మళ్ళీ డాష్ డాష్, BBA. సో మ్యాథ్స్ స్టూడెంట్స్ కంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏది తొందరగా చేసేస్తారండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కాలతో పని లేదు కదా, మీకు టేబుల్స్తో పని లేదు కదా. కొంచెం మైండ్ లాజిక్ వాడితే చాలు. క్వశ్చన్లోనే హింట్ ఉంటుంది. ఈ మోడల్లో క్వశ్చన్ చూడగానే ఆ హింట్ ఎక్కడ ఉంది అనేది కనిపెట్టుకోగలిగితే చాలు. ఆ సైక్లిక్ ఆర్డర్లో మనకి ఒక హింట్ దొరికింది. ఏంటి సార్ అంటే, నాకు BBB కనిపిస్తుంది, AAA కనిపిస్తుంది, చాలు. మళ్ళీ AAA కనిపించింది. 3 Bలు వరుసగా ఉన్నాయి, 3 Aలు వరుసగా ఉన్నాయి, మళ్ళీ 3 Aలు వరుసగా ఉన్నాయి. నేను అటు నుండి లింకప్లో ఆన్సర్ లాక్కొస్తాను. మరి BBB ఉండాలి కదా, 3 Bలు, కాబట్టి అక్కడ ఖచ్చితంగా B ఉంటుంది. BBB ముందు ఏముంది? ఇక్కడ స్టార్టింగ్లో ఏ ఉంది. అయిపోయింది ఇంకో క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూడండి, AAA ఉండాలి, BBB ఉండాలి అనే లాజిక్లో లాస్ట్ 2 టర్మ్స్ కనిపెట్టారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, AAA ఉంది, B ఉంది, A ఉంది, మళ్ళీ B ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ BBB రావాలి కదా. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ AAA ఉంది. AAA ముందు ఏ వస్తుంది? AAA ముందు BA వస్తుంది. చూసుకోండి ఇక్కడ ఏంటో, AAA ముందు BA వస్తుంది, BA. సో ఆన్సర్ AB, BB, AB. సో ABB, AB మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. సో అలా రీజనింగ్ నుంచి మనం ఒక 4 సిరీస్ క్వశ్చన్స్ చూడడం జరిగింది. అలాగే అర్థమెటిక్లో టైమ్ అండ్ వర్క్ నుంచి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఇక్కడ ఒక స్టూడెంట్ డౌట్ అడగడం జరిగింది. సో చాలా పెద్ద క్వశ్చన్ ఇది. దీనికి సొల్యూషన్ చేస్తే ఇంత ఉంటుందండి. ఇది యాక్చువల్ సొల్యూషన్. నేను సొల్యూషన్ కూడా పెడతాను. ఎందుకు అంటే కొంతమందికి షార్ట్ కట్లు అంత గమ్మున అర్థం కావు, కాబట్టి సొల్యూషన్ కూడా పెడతాను వాట్సాప్లో. కానీ యూట్యూబ్లో అయితే డైరెక్ట్ షార్ట్ కట్ చెప్పేస్తాను. చూడండి, మీకు క్వశ్చన్ చదువుతున్నాను. P మరియు Q కలిసి ఒక పనిని 30 రోజుల్లో పూర్తి చేయగలరు. Q మరియు R కలిసి అదే పనిని 40 రోజుల్లో పూర్తి చేయగలరు.
పి పని మొదలుపెట్టి 20 రోజులు చేశాక, క్యూ 25 రోజులు చేశాక, మిగతా పని ఆర్ 30 రోజుల్లో చేశాను. పి ఒక్కడే మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు. ప్రొసీజర్ చేయడానికి మొత్తం క్వశ్చన్ చదివాను, షార్ట్ కట్ చేసేటప్పుడు మొత్తం క్వశ్చన్ చదవను. పాయింట్ ఏంటి? పి ఒక్కడు మొత్తం పని. ఇక్కడ పి మరియు క్యూలు ఎన్ని రోజులు ఇచ్చాడు? 30 రోజులు ఇచ్చాడు. సో ఇక్కడ 30కి రిలేటెడ్గా ఆప్షన్ ఒకటే ఉంటుంది. 30కి రిలేటెడ్గా 50, 30కి సంబంధం లేదు. 70, 30కి సంబంధం లేదు. 80, 30కి సంబంధం లేదు. ఆన్సర్ ఏంటంటే 60. ఏంటి సార్ లాజిక్ అంటే, యాక్చువల్ ప్రొసీజర్ ప్రకారం మనం ఏం చేస్తామంటే, యాక్చువల్ ప్రొసీజర్ ప్రకారం ఏం చేయాలి ఒకసారి చూడండి. పి మరియు క్యూ కలిసి 30 రోజుల్లో చేయగలరు. అండ్ క్యూ మరియు ఆర్ కలిసి అదే పనిని 40 రోజుల్లో చేయగలరు. తర్వాత ఏదో సోదిచ్చాడు, ఆ సోదంతా నాకు వద్దు. ఇక్కడ ప్రొసీజర్ ప్రకారం చేసిన నేనేమనుకోవాలి అంటే, మొత్తం పని ఈజ్ ఈక్వల్ టు మొత్తం పని టోటల్ వర్క్, మొత్తం పని ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం. మరి 30, 40 ఎల్సిఎం అంటే కాసాగు, 30, 40 కాసాగు 120 యూనిట్లు. ఇక్కడతో ఆగాలి. ఇక్కడతో ఆగి ఆప్షన్స్ చూడాలి. ఆప్షన్స్ చూస్తే క్లియర్ కట్గా చూడండి. ఇక్కడ 120 యూనిట్లు, పి అనేవాడు ఇక్కడ ఉన్నాడు 30 రోజులు. సో ఈ 30కి 120కి కామన్ గా ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది. ఏంటది? 60. 120/2 60, 30 × 2 60. మీకు టోటల్ ప్రొసీజర్ కావాలి అనుకుంటే ఒకసారి వీడియో పాస్ చేసుకొని అది మొత్తం నోట్ చేసుకోండి. సో ఇలాంటివి మరెన్నో క్వశ్చన్స్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే వెంటనే మీకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ షాట్ తీసి సెండ్ మీ టు మై పర్సనల్ వాట్సాప్ నెంబర్ 8897969619. ఇంతవరకు మన శ్రీ ఆన్లైన్ క్లాసెస్ డౌన్లోడ్ చేసుకోకపోతే వెంటనే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ శ్రీ ఆన్లైన్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు నచ్చిన కోర్స్ని పర్చేస్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అందులో మీరు చూడొచ్చు. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.